హలో అండి, అందరికీ నమస్తే. నమస్తే అండి. ఈ రోజు నుంచి మళ్ళీ మేము వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. సరే, ఈరోజు ఫస్ట్ వాకింగ్తోనే స్టార్ట్ చేసాము. రోజు మార్నింగ్ వాకింగ్ చేయడం అలవాటండి మాకు. మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది టైము. చుట్టూ చూసారా మంచు ఎలా ఉందో మా వెనకాల? అసలు భలే ఉంటుందండి వాతావరణం మా ఇంటి చుట్టూను. మీకు గోదావరిలో ఇంటి రుచుల్లో మేము ఎలా ఉంటారో చూస్తున్నారు కదండి మమ్మల్ని. అంటే చాలామందికి అడుగుతున్నారండి మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని. దానికోసం మేము జనరల్గా ఎలా ఉంటాం, మేము ఏమేం చేస్తాం, మా పిల్లలేంటి, మా భార్య ఏంటి అన్నీ కూడా నేను చక్కగా చూపిస్తానండి మీకు. భలే ఇంట్రెస్టింగ్గా తీస్తానండి వీడియో అయితే. చూడండి మమ్మల్ని. గోదావరి ఇంటి రుచుల్లో ఫాలో అయిన వాళ్ళు దీంట్లో కూడా ఫాలో అవ్వచ్చు మమ్మల్ని. ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా మా లైఫ్ అంతా కూడా చూపిస్తాం. మా పిల్లలు చదువుకునే విధానం, మేము చేసే పనులు, మేము గోదావరి ఇంటి రుచుల్లో బ్యాక్ ఎండ్లో ఏం వర్క్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు చూపిస్తామండి అన్నీ. చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. తిరుమల స్కూల్ అండి ఇది. మా పిల్లలిద్దరూ ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారు. మేము ఈ స్కూల్లో పిల్లలు ఉన్నారని చెప్పేసి దీంట్లో ఇగండి మేము ఈ ఇంట్లో ఉంటున్నామండి రెంట్కి. కిరాయి అండి, కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము. రెంట్ వచ్చేసి 6,500 రూపాయలు రెంట్ కడతామండి. ఇక్కడ చాలా ఎక్కువ అనమాట. ఈ వెంచర్లో చుట్టూ రోడ్లు చక్కగా. మేము ఈ స్కూల్ చుట్టూ చేస్తామండి వాకింగ్. ఒక రౌండ్ వేయడానికి 10 నిమిషాలు పడుతుంది. 5 రౌండ్లు వేస్తామండి రోజును. నడక రోజు ఇలాగా పొద్దున్నే వస్తున్నాగు. ఇవన్నీ జనరల్గా నా హైట్కి నేను 5.6 హైట్ అండి. 65 నుంచి 70 కిలోలు లోపు ఉండాలి వెయిట్. నా వెయిట్ 80 కిలోలు ఉందండి. 10 కిలోలు ఎక్కువ అనమాట నేను ఉండాల్సిన దానికంటే. అది ఎప్పుడు తగ్గించుకుందాం అనుకున్నా మన వల్ల అవ్వదనమాట. ఎవరికి, నాకు ఒక్కడికే కాదు, చాలామంది ఉంటారండి ఇలాగా. ఉండాల్సిన దానికంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటారనమాట చాలామంది. మొదట్లోనే జిమ్కి కూడా వెళ్ళానండి ఒక 6 నెలలు. పొట్టది ఆ టైంలో కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ జిమ్ మానేసి వెళ్ళడం కుదరలేదు. మనకి ఫుడ్ డబుల్ డోస్ అయిపోతుందండి. గోదావరి ఇంటి రుచుల్లో వండుకొని తినడం ఒకటి, రెండోది మనం ఇంట్లో మామూలుగా తినేది ఒకటి. అది ఇది కలిపి ఫుల్ అయిపోతుంది అనమాట. మనం తిండి ఎంత తింటున్నామో దాని తగ్గ బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు అనమాట ఎప్పుడూ. ఇంక ఇలా కాదని చెప్పేసి వాకింగ్ మొదలెట్టాం. వాకింగ్ మొదలు పెడితే వాకింగ్ మనకు సరిపోదు యాక్చువల్గా. ఎలా అంటే ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళకి అయితే పర్లేదు, ఒక 4 అడుగులు వేసి ఒక అరగంట చెప్పి నడిస్తే వాళ్ళకి సరిపోద్దండి. ఇది నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది చూసారా. నడక మీద మాట్లాడాలంటే కష్టంగా ఉంది. వాతావరణం చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. పొద్దున్నే నేను వేరే దాంట్లో జాబ్ చేసే టైంలో నైట్ 3 వరకు ఉద్యోగం చేసేవాడినండి. ఆ టైంలో వచ్చి పడుకుంటే పొద్దున్న 9, 8:30 ఆ టైం దాకా పడుకునేవాడిని. పొద్దున్నే లేవటం అనేది ఒక కళ నాకు. అసలు 6కి లేస్తే ఎలా ఉంటుందో వాతావరణం చూడాలి అలా అనిపించేదండి. అసలు 6 గంటలకు లేవడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడు లేవలేం. ఎందుకంటే 3 గంటలకు వచ్చి పడుకున్న మనిషి 6 గంటలకు ఎలా లేవగలడు? చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు లేద్దాం అనుకుంటాం, కానీ అప్పుడు కూడా అలవాటు అయిపోయి లేవలేం. ఆ రకంగా మనం హైదరాబాద్లో ఉద్యోగం మానేసి ఊరు వచ్చేసి ఊరు వాతావరణం గడపడం స్టార్ట్ చేసిన కానీ పొద్దున్నే లేవడం నేర్చుకున్నానండి. అసలు పొద్దున్నే లేస్తుంటే మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. నేను ఒక్కనే కాదు, చాలామంది ప్రపంచంలో పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలని చూడలేరండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఉద్యోగానికి అలవాటు పడిపోయి, ఇప్పుడు అంటే నేను రాత్రి ఉద్యోగం చేసి 9కి లేవడం వేరు. మామూలుగా జనరల్ డ్యూటీ చేస్తారు 10 నుండి 5 దాకా చేసే వాళ్ళు కూడా లేట్ నైట్గా లేస్తారు. వాళ్ళు పొద్దున్నే లేచి బయటకు వచ్చి చూడరు. 7, 8 దాకా పడుకొని 8 గంటలకు లేచి హడావుడిగా రెడీ అయిపోయి ఆఫీసులకు వెళ్ళిపోయి మనుషులు చాలామంది ఉంటారు. పొద్దున్నే లేచి ఒక అరగంట నడవటం, సూర్యుని కిరణాలు, మొదటగా వచ్చే సూర్యకిరణాలు ఆస్వాదించడం, ఇవన్నీ చాలామంది చేయలేరండి. ఆ అదృష్టం నాకుంది. నేను అచ్చమైన పల్లెటూరులో జీవన విధానం సాగిస్తున్నా కాబట్టి నా వాతావరణం చాలా బాగుంటుందండి. చూసారుగా చుట్టూ ఎలా ఉందో. చాలామంది జిమ్కి వెళ్ళి మానేస్తే పొట్టొచ్చేద్ది, ఒళ్ళు వచ్చేద్ది అని అంటారు తెలుసారా. వాకింగ్లు కూడా చేసి మానేస్తే ఒళ్ళు వచ్చేద్ది ఇలాంటివి అంటారండి. ఇవన్నీ కూడా షాకులు. మీరు ఎప్పుడు కూడా వాటిని పట్టించుకోవద్దండి. మనం ఏదైనా సరే ముందు లేచి ఒక అడుగు బయటికి వేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాండి. ఏదైనా సరే ప్రారంభించడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందు ప్రారంభించాలి. ఇవన్నీ కూడా షాకులు అనమాట. మనం మానేయడానికి, ఏది జిమ్కి వెళ్ళకుండా ఉండడానికి, వాకింగ్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ మనం పెట్టుకునే షాకులు. జిమ్కి వెళ్ళి మానేస్తే ఒళ్ళు పెరిగిపోద్ది అని అనుకుంటారు. ఎందుకు మానేయాలండి? రెగ్యులర్గా వెళ్ళి చేయొచ్చు కదా. ఎందుకు మానేయాలంటే మానేస్తాను. ఇప్పుడు నేను కూడా ఒక 6 నెలలు వెళ్ళాను, చేశాను, మానేయాల్సి వచ్చింది. పరిస్థితి ఏంటంటే జిమ్ దూరం అయిపోయింది. ఇప్పుడు నేను ఇదివరకు జిమ్కి దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళానండి. ఇప్పుడు మళ్ళీ స్కూల్కి దగ్గరగా ఉండాలని చెప్పి ఇటు వచ్చేయడం వల్ల జిమ్ దూరం అయింది, వెళ్ళకపోతాను. వాకింగ్ చేద్దాం అనుకున్నాను.
ఈ వాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే మన సొంత నిర్ణయం మీద లేచి వాకింగ్ చేయాలి. రేపు వెళ్దాంలే, రేపు చూద్దాంలే అన్నట్టే ఉంటుంది. అదే జిమ్ అయితే ఇప్పుడు వర్కౌట్స్ రోజు ఒక రకమైన వర్కౌట్స్ ఉంటాయి, ప్లస్ జిమ్ ట్రైనర్ తిడతాడేమో వెళ్ళాలి, లేకపోతే ఒక ఫ్రెండ్ ఆడు వెయిట్ చేస్తాడేమో వాడి కోసం, అట్లా ఒక కమిట్మెంట్ ఉంటుందండి జిమ్కి వెళ్ళే వాళ్ళకి. ఆ రకంగా ఖచ్చితంగా జిమ్ చేస్తే కనుక మంచిగా జరుగుతుంది, దానివల్ల వచ్చే నష్టం ఏమి లేదు, చాలా బాగుంటుందండి జిమ్. అది కుదరలో అయితే కనుక జనరల్గా ఇంటికాడ కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను ఐడియల్ వెయిట్ కంటే కూడా 10 కిలోలు వెయిట్ ఎక్కువ ఉన్నానండి. పొట్టది చూసారు ఇదిగోండి. ఈ పొట్ట తగ్గించడం కోసం అంటే బరువు పెద్ద అనిపించను కానీ పొట్టది ఎక్కువ ఉంటుందండి నాకు. ఈ పొట్టది తగ్గించడం కోసం కొన్ని రకాల డైట్లు, అంటే నా ఫుడ్ విధానం కాకుండా కొన్ని రకాల డైట్లు చేద్దాం అనుకుంటున్నాను. ఆ డైట్ విధానం అంతా చూపిస్తాను మీకు, నేను చేసే ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా చూపిస్తాను, నా వెయిట్ అది ఎలా తగ్గుతుంది, నా పర్సనల్ లైఫ్ ఇదంతా కూడా చూపిస్తానండి. ఇంట్లో మా పిల్లలు, మా పెద్దోడు సాకేత్ అండి, చిన్నోడు రోహిత్ అండి, 4th క్లాస్, చిన్నోడు 6th క్లాసు సాకేత్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ కూడా చదివే విధానం, ఏ స్కూల్లో చదివే సబ్జెక్టులు అన్నీ కూడా మీకు చెప్తాను నేను. చాలా బాగుంటుందండి లైఫ్ స్టైల్ చూపిస్తాను, చూడండి, మమ్మల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. గోదావరి ఇంటి రుచుల్లో మమ్మల్ని ఎలాగ ఆదరిస్తున్నారో ఈ వ్లాగ్ ఛానల్లో కూడా ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేసి వీడియోకి లైక్ చేయండి. స్నూపీ హై హై టక 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 రష్ చేసావా? హలో హలో